గుళ్ళు బ్రాహ్మణులు హిందువుల చెయ్యి దాటి ప్రభుత్వంలోకి బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటగా వెళ్ళాయి. ఇక అక్కడి నుంచి క్రమక్రమేణా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటూ వచ్చాయి గుళ్ళు. కాకపోతే ఈ దౌర్భాగ్యం మసీదులకి, చర్చులకి, గురుద్వారాలకి లేదు. సిక్కులు అంత గొప్పగా గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ చూసుకోండి, గురుద్వారాలు చూసుకోండి, వాళ్ళు లంగర్లు అని చెప్పి అట్టహాసంగా అన్నదానాలు చేస్తారు. ఒక సింగ్ అనగానే మనకి ఎక్కడ లేని గౌరవం. ఏ సిక్కు ఆకలితో కనపడడు. అంటే గురుద్వారాల్లో అంత గొప్పగా భోజనం వడ్డిస్తారనమాట. గురుద్వారాలు అన్ని కలిపి ఒక సంస్థ కింద ఉంటాయి. ఆ సంస్థలో మెంబర్స్ ని కూడా ప్రతి సిక్కు ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వాళ్ళకంతా ఒక ప్రాపర్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ ఉంది. వాటికి గవర్నమెంట్ కి సంబంధం లేదు. మసీదులు కూడా అంతే. మరి భారతదేశంలో 2% ఉన్న సిక్కులే వాళ్ళ గురుద్వారాలను అంత గొప్పగా నిర్వహించుకునే సత్తా వాళ్ళకున్నప్పుడు మరి హిందువులు తక్కువ. సో మనం కూడా మన గుళ్ళని మనం నిర్వహించుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం అవసరం లేదు, మాకు గుళ్ళు ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటికి రావాలి అని అంటున్నారు.